ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. రాజు యువ వికాసం, వానాకాలం పంటకు సన్నద్ధత, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రులు చర్చించనున్నారు. అంతేకాదు కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. సీఎస్గా రామకృష్ణారావు బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలును వేగవంతం చేయటం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ భేటీ కానుంది. ఇక ఇవాల్టి కేబినెట్ భేటీలో రాజు యువ వికాసం, వానాకాలం పంట సాగు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై చర్చించనున్నారు. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలపై మంత్రివర్గం చర్చించనుంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన రాజు యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు ఇవ్వాలని భావించిన సర్కార్ చివరి నిమిషంలో వాయిదా వేసింది. అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి రుణం అందేలా ఈ పథకం దరఖాస్తుల పరిశీలన, అనుమతి ప్రక్రియలపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో దీనిపై సమీక్షించి ఈ పథకం కింద సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా లోన్లు మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చ జరగనుంది. ఇందులో పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపు మరియు ఇతర సంక్షేమ చర్యలపై చర్చించి ఉద్యోగుల డీఏపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే వానాకాలం పంట సాగుకు వ్యవసాయం శాఖను సన్నద్ధం చేయనుంది సర్కార్. రైతులకు విత్తనాలు, ఎరువుల లభ్యత మరియు కల్తీ విత్తనాల నిరోధక చర్యలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలు పురోగతిపై చర్చ జరగనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు గృహాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయడంపై కేబినెట్ అధికారులను ఆదేశించనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ప్రారంభమైనందున భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు, భూ రికార్డుల సరళీకరణ మరియు భూభారతి చట్టం అమలుపై చర్చించనుంది కేబినెట్. ఇక ఈ కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నెల 6న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, 9న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, అలాగే నెల 11న మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానుందన్న దీనిపైన కూడా చర్చ జరగనుంది. అంతేకాదు విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టులో ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించినందున ఈ రెండు నివేదికలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్, హరీష్లకు ఈడీ నోటీసులను వ్యతిరేకిస్తూ కవిత ధర్నా, ఆ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలపై చర్చించనుంది కేబినెట్. మరోవైపు అదే రోజు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్ రానున్నారు. వీటన్నింటి నేపథ్యంలో గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్న మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇవాళ సమావేశమయ్యే మంత్రివర్గం అనేక కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలును వేగవంతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించనుంది.